జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నీ ముందు తల ఎగరేస్తుంటే చూడలేకపోతున్నాను దేవిక. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదమ్మా. అలాంటి అవినీతి కుక్కలకి జడిస్తే వాళ్ళకి లేని మర్యాదని మనమే ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఆ కూతలు పట్టించుకోకు. ఇక్కడుండి పని చేసుకునే వెళ్దాం. నువ్వు కూర్చోమ్మా. గెలుపులేని సమరం జరుపుతోంది సమయం, ముగించేదెలాయ్ రణం. ఇలా ఎంతకాలం భరించాలి ప్రాణం. క్యాషియర్ గారు, క్యూ లైన్ చాలాసేపటి నుంచి కదలటం లేదు. కొంచెం త్వరగా పని అయ్యేలా చూడండి. హలో మేడం, ఇదేమైనా మీ మాజీ ఆఫీస్ అనుకున్నారా? ఇక్కడికి వచ్చి ఆర్డర్స్ ఇస్తున్నారు. జాబ్ ఎలా చేయాలో జాబ్ లేని మీరు చెప్తే వినే పొజిషన్లో మేము లేము. ఎవరైనా సరే క్యాష్ కావాలంటే ఎంతసేపు అయినా లైన్లో వెయిట్ చేయాల్సిందే. దేవిక, ఆ డబ్బులు రేపొచ్చి తీసుకుంటానులే. నువ్వు పడుతున్న అవమానాలు చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంకొక క్షణం ఇక్కడ ఉండదు. వెళదాం పదమ్మా. వద్దమ్మా, ఇలాంటి మాటలకు బాధపడకూడదు. మన నిజాయితీ ఏంటో మనకి తెలుసు. వచ్చిన పని పూర్తి చేసుకునే వెళ్దాం. నువ్వు ఇలా కూర్చో. నువ్వు రా అమ్మా, ఇలా వచ్చి బల్ల మీద కూర్చో. రా. మేడం ఎవరో తెలుసా? అసిస్టెంట్ కమిషనర్ దేవికా జాదవ్. నువ్వు ఫాస్ట్ గా వెళ్ళి మేడం చాంబర్ క్లీన్ చేయి. మేడం నమస్తే మేడం. సారీ మేడం, సారీ. బాబు, కొంచెం తాగడానికి వాటర్ ఇస్తారా? ఇదిగో పక్కనే ఉంది కదా, తాగమ్మా. క్యాషియర్ గారు, వర్కింగ్ అవర్స్ లో ఇంకా 5 minutes టైం ఉంది. అప్పుడే క్లోజ్ బోర్డ్ పెట్టారేంటి? దాదాపు గంట నుంచి లైన్లో నిలబడున్నాను. మా పని అయ్యాక బోర్డు పెట్టుకోండి. క్లోజ్ బోర్డు ఎప్పుడు పెట్టాలో మీరు మాకు చెప్తారేంటి? గవర్నమెంట్ నుంచి తీసుకునే జీతానికి ఆఫీస్ టైం వరకు వర్క్ చేయమని చెప్తున్నాను. ఇంకా ఆఫీస్ టైం ఉండగానే క్లోజ్ చేసి ఇలా రూడ్గా మాట్లాడడం కరెక్ట్ కాదు. చాలే ఆపవమ్మా.
నువ్వు ఎంత నిజాయితీగా పనిచేశావో నువ్వు జైలుకి వెళ్ళిన కేసును బట్టి అర్థమవుతోంది. అలాంటి నువ్వు చెప్తే నేను ఫాలో అవ్వాల్సిన పని లేదు. పైగా నువ్వేమీ నాకు శాలరీ ఇవ్వడం లేదు. నీకు అవసరం అనుకుంటే రేపు రా, లేదంటే మానేయి. ఏమన్నా నువ్వు అసలు ఇలా ఎలా మాట్లాడతావు? అమ్మా దేవిక, వద్దమ్మా, రేపొచ్చి తీసుకుంటాను. అది కాదమ్మా. పద వెళదాం. రామ్మా, వద్దురా. షాస్కెల్ బిర్యానీ చేయమని ఆర్డర్ వేశాడు. వాడు చెప్పినవన్నీ చేయడానికి నేనేమైనా వాడి పని మనిషి అనుకుంటున్నాడా? ఇడియట్. కీర్తి, చాలా థ్యాంక్స్. గంట సేపటి నుంచి ఆకలి తట్టుకోలేక ఇంట్లో తినడానికి ఏమున్నాయని కిచెన్ మొత్తం వెతికాను. బియ్యం గాని, పప్పులు గాని, కూరగాయలు గాని ఒక్కటంటే ఒక్కటి కూడా లేవు. ఇంట్లో తినడానికి ఏమీ లేవని మీ అన్నయ్య మీద కోపడ్డానికి కూడా ఒంట్లో శక్తి లేదు. ఆకలితో నేనే కాదు, నా బిడ్డ కూడా అల్లాడిపోతుంది కీర్తి. నీరసంతో కళ్ళు తిరిగి పడిపోతానేమో అనే టైంకి దేవతలా కూరగాయలు తీసుకుని ఎదురొచ్చావు. అర్జెంటుగా ఏదో ఒకటి వండి నా మొహాన కొట్టి పుణ్యం కట్టుకో. తిని టాబ్లెట్స్ వేసుకుంటాను. పర్లేదు కీర్తి, నీకు వంట చేయడం సరిగ్గా రాదని నాకు తెలుసు కదా. ఆకలి రుచి శుచి కోరుకోదంటారు కదా. ఎలా ఉన్నా తింటాను. మెతుకు గొంతు దిగితే చాలు. కీర్తి, కూరగాయలతో పాటు చికెన్ కూడా తీసుకొచ్చావా? నీది గోల్డెన్ హార్ట్ కీర్తి. ఇంట్లో నేను తాగాల్సిన విటమిన్ పౌడర్స్ అన్నీ అయిపోయాయని చికెన్ తెచ్చి ఆ లోటు కవర్ చేసావు కదా. ఇది నీ కోసమో ఇంట్లో వాళ్ళ కోసమో తేలేదు. ఆ వెధవ ఆదర్శ్ గాడి కోసం తెచ్చాను. ఈ నిజం నీతో చెప్పలేను. ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి? రే బుజ్జి, ఉదయం నుంచి ఆకలేస్తుందని గోల గోల చేశావు కదా. మీ మేనత్త నీకోసం చికెన్ తెచ్చిందిరా. నేను బాగా తిని నీకు పంపిస్తాను. లోపల నువ్వు కూడా చక్కగా తినాలి, సరేనా? వదినకిప్పుడు చికెన్ చేసి మళ్ళీ చికెన్ తేవాలంటే డబ్బులు లేవు. వదినకి ఇది తెచ్చింది నీ కోసం కాదని చెప్పాలి. వదినా, ఈ చికెన్ తొందరగా చేసి పెట్టు కీర్తి. 10 అయ్యేలోపు కొంచెం రెస్ట్ తీసుకుంటాను. ఎంత ఫాస్ట్గా చేయగలిగితే అంత ఫాస్ట్గా చెయ్యు. ఆకలి దంచేస్తుంది. భగవంతుడా, ఇలా పరీక్షిస్తున్నావేంటి స్వామి? ఒక పక్కేమో కడుపుతో ఉన్న మనిషి ఆకలితో విలవిల్లాడిపోతుంది. ఇంకో పక్క నా పాలిట యముళ్ళ తయారైన ఆదర్శ్ గడికి వంట చేసి తీసుకెళ్ళాలి. వదిన కోరిన చికెన్ వంట చేసి పెట్టలేని దుస్థితిలో నన్ను పెట్టావు. నరకంగా ఉందయ్యా. ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు? ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. బాబు, ఈ మందులు ఇవ్వండి. ఏమ్మా, ఇది దొంగ నోటా మంచి నోటా? అలా అడుగుతావేంటి బాబు? అది మంచి నోటే. అయినా నీ కంటికి నేను దొంగ నోట్లిచ్చి మందులు తీసుకెళ్లేదానిలా కనిపిస్తున్నానా? మనిషిని చూసైనా గౌరవించి మాట్లాడయ్యా. గత 3 రోజుల నుంచి ఏ టీవీలో చూసినా మీ కూతురు గురించే న్యూస్ వస్తుంది. ఎక్కడ చూసినా మీ అమ్మాయి దగ్గర దొరికిన దొంగ నోట్ల గురించే అందరూ చర్చించుకుంటున్నారు. అలాంటి ఇంటి నుంచి వచ్చిన మీ దగ్గర కూడా దొంగ నోట్లు ఉంటాయని డౌట్ పడ్డాను. తప్పేం లేదండి. నాకు ఈ నోట్ వద్దు. మందులు కావాలంటే ఆన్లైన్ పేమెంట్ చేయండి, లేదంటే వెళ్ళిపోండి. ఎవరో చేసిన కుట్రకి మా అమ్మాయి మీద నింద పడింది.
నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా అవమానించేలా మాట్లాడద్దయ్యా. అది మంచి నోటే, తీసుకుని మందులివ్వు. నేను మళ్ళీ చేస్తాను. ఎలా మాట్లాడాలో నువ్వు నాకు చెప్తావేంటమ్మా? ఈ నోట్ తీసుకుంటే నేను కేసులో ఇరుక్కోవాలి. అంత రిస్క్ నాకెందుకమ్మా? చేస్తే ఆన్లైన్ పేమెంట్ చేయి, లేకపోతే నోట్ తీసుకుని వెళ్ళిపో. ఏంటండి, మీకేదో అన్యాయం చేసిన వాళ్లతో మాట్లాడినట్టుగా అంత చీదరింపుతో మాట్లాడుతున్నారు? కస్టమర్స్తో ఎలా మాట్లాడాలో తెలీదా మీకు? నాకు మీ గిరాకీ వద్దు, వెళ్ళిపోండి మేడం. ఏంటయ్యా, ఇందాకటి నుంచి చూస్తున్నాను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎలా కనిపిస్తున్నావేంటి నీ కంటికి? ఎవరో చేసిన దానికి మేం బాధ్యులు అంటే ఎలాగా? నువ్వేవైనా చూసావా మేం దొంగనెట్లు ప్రింట్ చేయడం? చెప్పు, చూసావా? అమ్మా, వేరే షాప్లో మందులు తీసుకుందాం, పదమ్మ వెళ్దాం. నువ్వు ఉండు దేవిక. ఇంటి నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కడు వాళ్ళ ఇష్టానికి విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారు. ఏమయ్యా, దొంగ నోట్ అన్నావు కదయ్యా, ఏది? నేనిచ్చింది దొంగ నోటని రుచి చేసి చూస్తాను. అమ్మ వదిలే, ఆవేశపడకు. ఎవరో అన్నంత మాత్రాన మనం తప్పు చేసిన వాళ్ళం అవుతామా? మనకి గొడవ అక్కర్లేదు, వేరే చోట మందులు తీసుకుందాం, వెళ్దాం పదమ్మా. లేదమ్మా, ఈరోజు మన మీద అబాంటాలు వేసిన ఈ పెద్ద మనిషితో నేను తేల్చుకునే తీరుతాను. నేనిచ్చిన డబ్బులకి మందులివ్వాలి. నువ్విచ్చేదాకా ఇక్కడి నుంచి కదలను. ఇవ్వవయ్యా, మందులివ్వు. మీ ఇంటి పరువు పోలీస్ స్టేషన్ మెట్లెక్కినా మీకింకా బుద్ధి రాలేదా? మీ పొగరు తగ్గలేదు. మీకే అంత తలబిడుసుగా ఉంటే నీతిగా ఉండే నాకెంత ఉండాలి? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా, లేదంటే పోలీసులు పిలవంటారా? ఏంటి బెదిరిస్తున్నారా? రూల్స్ మీకే కాదు మాకు కూడా తెలుసు. పిలవండి పోలీసుల్ని. మేము తప్పు చేయనప్పుడు పోలీసులకెందుకయ్యా భయపడాలి? పిలవయ్యా, పిలు, పోలీసుల్ని పిలు. నిజం మాట్లాడి నా మీదకే గొడవకొచ్చారు. నీలాంటి వాళ్ళకి మందులు ఇస్తే లేని పాపం నాకు చుట్టుకుంటుంది. తీసుకోండి. ఏమయ్యా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గౌరవం అనేది లేదా నీకు? అసలు ఇవ్వయ్యా, ఇవ్వు, ఇవ్వు. అయ్యో, అమ్మా 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 అమ్మ, ఏమైందమ్మా? అమ్మా అమ్మా, కళ్ళు తెరు, అమ్మ కళ్ళు తెరు, అమ్మా అమ్మా అమ్మా. అమ్మా అమ్మా అమ్మా, కళ్ళు తెరు, అమ్మా అమ్మా. వెళ్దాం రామ్మా. సరే పద, పదమ్మా, వెళ్ళిపోదాం. పదమ్మా. అమ్మా, నువ్వేం భయపడకు, నీకేం కాదు. ఇంటికి వెళ్దాం పద. దేవిక, పరువు మర్యాద ఉన్నవాళ్ల చేతుల్లో ఉంటే డబ్బు కూడా విలువుంటుంది. నాకిందాకే అర్థమైంది. మనలాంటి పేదవాళ్ల దగ్గర ఉంటేనే ఆ లక్ష్మీదేవి కూడా పరువు పోతుందని తెలిసొచ్చింది. అమ్మా, ఏం మాట్లాడుతున్నా, నువ్వు బాధపడకు. ఇంటికి వెళ్దాం ముందు. ఇంటి పరువు కోసం నీ నోటి దగ్గర అన్నం తీసేశాను. నీ దృష్టిలో రాక్షసినయ్యాను. తప్పనిసరి పరిస్థితుల్లో అలా ప్రవర్తించినందుకు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను. ఈ పాపాత్మురాల్ని క్షమించదినా? ఆ ఈడియట్ చెప్పినట్టుగా బిర్యానీ తెచ్చిపెట్టాను.
ఇక వెళ్ళిపోవడం మంచిది. నీ టైమింగ్ నాకు బాగా నచ్చింది కీర్తి. అదేదో కాలేజీలో క్లాస్కి టైంకి వెళ్ళినట్టు చెప్పిన టైంకి కరెక్ట్గా వచ్చావు. అవును, నువ్వేంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు? నువ్వు తెచ్చిన బిర్యానీ తినేటప్పుడు కంపెనీ ఉండాలి కదా, అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి? అసలు ఇదేమైనా బాగుందో చెప్పు. ఆదర్శ్, టూ మచ్ చేయకు. నువ్వు చెప్పింది చేసి తీసుకురావడానికి ఎంత నరకం అనుభవించానో నీకు తెలీదు. ఇంకా ఇబ్బంది పెట్టాలని చూడకు. నీ ఇబ్బందితో నా కడుపు నిండదు. నీ మిడిల్ క్లాస్ మెలోడీస్ డైలాగ్స్ ఆపి నీ చేత్తో బిర్యానీ వడ్డిస్తే అద్దరిపోతాయి. వచ్చి నా ఫ్రెండ్స్కి వడ్డించు. ఆదర్శ్, నేను వెళ్ళాలి, నన్ను ఫోర్స్ చెయ్యొద్దు. అరే, నా ఫ్రెండ్స్కి వడ్డించి వెళ్ళిపో. అసలే బిర్యానీ స్మెల్ ఎప్పుడెప్పుడు తింటావా అని టెంప్ట్ చేస్తుంది. పైగా నా ఫ్రెండ్స్కి నువ్వు బిర్యానీ చేసి తెస్తావని చెప్పిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని వెయిట్ చేస్తున్నారు. ఉండు, పిలుస్తాను. రే టామీ, రోజీ, తొందరగా వచ్చి బిర్యానీ నువ్వు పట్టండమ్మా. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. పిన్ని గారి మీద నోరు పారేసుకుంటావేంటి? కొంచెం ఆలోచించి మాట్లాడు. నా నోరు మూయించాలని చూడకండి. ఇంట్లో నుంచి కాలు బయట పెడితే చాలు ప్రతి ఒక్కరూ మనల్ని దుర్మార్గుల్లాగా, నేరం చేసిన వాళ్ళలాగా, అంటరాని వాళ్ళలాగా చూస్తున్నారు. అది ఎంత అవమానంగా ఉంటుందో ఫేస్ చేసిన నాకు తెలుసు. ఇదంతా ఎందుకు వచ్చింది? మీ పిన్ని గారి వల్లే కదా. ఆవిడ లంచాలు తీసుకున్నారనే కేసు వల్లే మనకి దుస్థితి వచ్చింది. దీపా, నా బిడ్డ లంచం తీసుకోవడం నువ్వు చూసావా? నిన్న అనేవాళ్ళు చూసారా? ఎందుకలా నోరు పారేసుకుంటావు? అనవసరంగా దేవిక గురించి మూర్ఖంగా మాట్లాడుకు. దేవిక నిజాయితీగా పనిచేస్తే వాళ్ళ జేబులు నిండవు కదా. ఎలాగైనా నిందలు మోపి అడ్డు తొలగించుకోవాలని ఇదంతా చేశారని తెలిసి కూడా నువ్వెలా మాట్లాడగలుగుతున్నావు? ఇలాంటి టైంలోనే కదా మనమంతా దేవికకి అండగా నిలబడాలి. అది మర్చిపోయి ఇలా తోటలాంటి మాటలు మాట్లాడతావేంటి? మీ కూతురు చేసింది మీకు తప్పుగా అనిపించకపోవచ్చు, కానీ ఆ తప్పుకు పర్యవసనాలు కడుపులో ఉన్న నా బిడ్డ మీద కూడా పడుతున్నాయన్నదే నా బాధంతా. అది మీకు అర్థం కావట్లేదు. దీపా, అంటే నువ్వు కూడా నేను తప్పు చేశానని అనుమానిస్తున్నావా? నన్ను ప్రశ్నించడం కాదు, నేనే మిమ్మల్ని అడుగుతున్నాను. నిప్పు లేనిదే పోగొస్తుందంటారా? దీపా, ఇక చాలా ఆపుతావా? మన తోడుకోరి వచ్చిన పిన్ని గారిని ఇలా అపార్థం చేసుకొని మాట్లాడడం కరెక్ట్ కాదు దీపా. సమయానికి అమ్మ ఇంట్లో లేదు కాబట్టి సరిపోయింది. ఉండుంటే అలా ఎలా నా చెల్లెల్ని అంటావని నీతో గొడవ పెట్టుకునేది. ఇప్పటికే దాని మనసు ముక్కలైపోయింది. నీ మాటలతో ఇంకా దాన్ని హింసించకు. నా
నా బిడ్డ నిప్పు. అది నిలకడ మీద తెలుస్తుంది. కడుపుతో ఉన్న అమ్మాయివి కదా, నోరు చేసుకోకూడదని మౌనంగా ఉంటే ఇలా బాధ పెట్టడం భావ్యం కాదు. దేవిక తప్పు చేయలేదని రుజువైన రోజున నువ్వేం సమాధానం చెప్తావో, నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావో నేను చూస్తాను. ఉన్న మాట అంటే ఇలా తిరగబడతారేంటి? మీ మనవరాలేమో నా నోటి కాడ కూడు లాగేసింది. మీ చిన్న కూతురు వాళ్ళేమో పాల వాళ్ళు చెత్త తీసుకుపోయే వాళ్ళ దగ్గర కూడా అవమానపడాల్సొస్తుంది. వీటన్నింటి వల్ల నేను పడుతున్న బాధ మీకు లెక్కలోకి రాదా? నా బాధ మీతో చెప్పుకోవడం కూడా నేరమా? దేవికకి సొంత వాళ్లతో ఇలాగే అవమానాలు జరుగుతూ ఉంటే ఆ బాధని భరించలేక డీప్ డిప్రెషన్కి వెళ్ళిపోతుంది. అదే బాధతో కుంగి కృషించి చివరికి మెంటల్ దైపోతుంది. అప్పుడు దేవిక పిచ్చిదని ప్రూవ్ చేసే ఛాన్స్ నాకొస్తుంది. దీపా, దేవిక వల్ల మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారని నేను కల్లో కూడా అనుకోలేదు. దేవిక మీరంతా తన వాళ్ళనుకుంది. ఏ కష్ట నష్టం వచ్చినా మీరు తనకి అండగా ఉంటారని, మీరే తన బలం బలకమని అనుకుంది. కానీ తన వల్ల నీకింత ఇన్సల్ట్ జరిగిందని, మీ మనసు గాయపడిందని గ్రహించలేకపోయాను. జరిగిన దానికి దేవిక తరపున నేను సారీ చెప్తున్నానమ్మా. ప్లీజ్ క్షమించు. సారీ చెప్పినంత మాత్రాన మేం పడిన మానసిక క్షోభ చల్లారిపోదు. ఈ ఇంట్లో ఉంటున్నాం కదా అని ఇప్పటికే చాలా భరిస్తూ వస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ఈ అవమానాలు కూడా భరించాలంటే నా వల్ల కాదు. దీపా, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ ఏం చేస్తాం? పిన్నిగారి రాతలో ఇలా నిందలు మూసి అవమానాలు పడాలని రాసుంది. ఎవరో చేసిన కుట్రకి తను బలైంది. కానీ తొందరలోనే పిన్నిగారు నిర్దోషిగా బయటికి వస్తారు. అంతవరకు ఊర్పుతో ఉండు. ఆవేశపడకు దీపా. ఆవేశపడకుండా ఏం చేయమంటారండి? ఈ రోజు బామ్మకి జరిగిన అవమానం రేపొద్దున నాకు పుట్టబోయే బిడ్డకు కూడా జరగదని గ్యారెంటీ ఏముంది? నాకు నెలలు నిండాయి. రెగ్యులర్గా మెడిసిన్స్ వేసుకోవాలి. డెలివరీ కోసం హాస్పిటల్కి వెళ్ళాలి. డాక్టర్ ఏమో సిజరీన్ చేయాల్సి వస్తుందని చెప్పారు. ఈరోజు బామ్మగారిచ్చిన డబ్బుల్ని దొంగ నోట్లు అనుకుని మెడికల్ షాప్ వాడు వద్దన్నాడు. మరి నేను డెలివరీకి హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తే నా పరిస్థితి ఏంటి? దీపా, ఇక చాలు. ఇలా జరగాలనుంది, జరిగింది. మనం తప్పించుకోలేము. ఫేస్ చేయాల్సిందే. ఏంటండి ఫేస్ చేసేది? రేపు గుడి దగ్గర అడుక్కునేవాడికి 10 రూపాయలు పుణ్యంగా వేసినా అది దొంగ నోటేమోనని వాడు మనల్ని అనుమానంగా చూసే పరిస్థితి వచ్చింది. అలాంటిది రేపు డెలివరీ కోసం ఇచ్చిన డబ్బుల్ని హాస్పిటల్ వాళ్ళు డౌట్ పడరని గ్యారెంటీ ఉందా? బామ్మగారికి వయసు అయింది. ఏదైనా హెల్త్ పరంగా సమస్య వస్తే ఒక ప్రాణానికే ముప్పు ఉంటుంది. అదే నా హెల్త్కి ఇష్యూ వస్తే నేను నా బిడ్డ ఇద్దరం బలవాల్సి వస్తుంది. అదే నా భయం. ఆ భయమే నన్నిలా మాట్లాడిస్తుంది. దీపా, అర్థం పర్థం లేని భయాలతో అపార్థం చేసుకున్న మనసుతో మాట్లాడకు. నీకు మన బిడ్డకి ఎలాంటి ప్రమాదం రాకుండా చూసుకుంటానని అమ్మ ఎప్పటినుంచో నీకు చెప్తుంది కదా.
అయినా సరే అమ్మ మాట మీద నమ్మకం లేకుండా ఇలా నీ ఇష్టానికి మాట్లాడడం కరెక్ట్ కాదు. పదే పదే మీరు నాకు నచ్చ చెప్పాలని చూడకండి. ఇంట్లో పరిస్థితులకి నా బిడ్డని బలివ్వాలనుకోవట్లేదు. వాడికి బామ్మకొచ్చిన దీనస్థితి రాకుండా మీకు రోషం వచ్చి ముందే జాగ్రత్త పడతారని ఈ మాట అంటున్నాను. మహేష్, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. చూడు, చూసావమ్మా, ఇప్పటికైనా నమ్ముతావా అమ్మా? కీర్తి విషయంలో నేను చెప్పిందంతా నిజమేనని? నమ్మాను అర్జున్, కానీ ఇదంతా ఎలా సాధ్యమైంది? అంతా కలగా ఉంది. అంత చదువుకున్న అమ్మాయి, ఏ చదువు సంధ్య లేని నీకు వంట చేసుకుని తేవడం ఏంటి? అంతా నీ కొడుకు టాలెంట్ అమ్మా. మనల్ని అవమానించిన వాళ్ళు ఎవరైనా సరే నేను చెప్పినట్లు వినేదాకా వదిలిపెట్టను. ఏదేమైనా నువ్వు అనుకున్నట్టు నీ పెళ్లి కీర్తితో జరిగితే నాకంతకంటే మరో అదృష్టం ఏం లేదురా. నేను మీ నాన్న కలిసి ఆ కీర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి సంబంధం మాట్లాడి వస్తాం. అమ్మా, తొందరపడకు, దానికి ఇంకా టైం ఉంది. నేను పద్ధతిగా ఓ ప్లాన్ మీద వెళ్తున్నాను. నువ్వు వచ్చి దాన్ని చెడగొట్టద్దు. మీరు అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసి చూపెట్టాను. నువ్వు ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకో. అలాగే నాన్న, తొందరగా వెళ్ళి మీ నాన్నతో ఈ విషయం చెప్పాలి. తను కూడా సంతోషిస్తారు. నువ్వు తాగడం ఆపేసి ఇక్కడే తొందరగా పడుకో. ఉదయాన్నే ఇంటికి వచ్చేసాయి. జాగ్రత్త నాన్న. ఓకే అమ్మా, హ్యాపీగా వెళ్ళరమ్మా. కీర్తి వెట్స్ ఆదర్శ్, జెండా ఆదర్శ్. ఇంతసేపు నేను నోరు పోయేలా అరిచాను. బెల్లం కొట్టిన రాయల ఏంటి అలా కూర్చున్నారు? ఉదయం నుంచి ఆకలితో అలమటిస్తున్న భార్య మీ కళ్ళ ముందు నిలబడున్నా మీ కంటికి కనబడదా? పస్తులతో నేను చావడమే కాకుండా నా బిడ్డను కూడా చంపేస్తారా? దీపా, ఏంటా మాటలు? కొంపలో తినడానికి గింజ కూడా లేనప్పుడు ఇలాంటి మాటలు కాకుండా ప్రవచనాలు నా నోటి నుంచి వస్తాయనుకుంటున్నారా? కడుపులో ఉన్న నా బిడ్డని పస్తు నుంచి చంపాలని ప్లాన్ చేశారా? నువ్వు సర్ది చెప్పే డైలాగులు పక్కన పెట్టి ముందు తినడానికి ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి చావండి. అర్థమవుతుందా? పెట్టండి. చేతిలో గాని అకౌంట్లో గాని పైసా కూడా లేదు. దీపకి మాటలు చెప్తే తట్టుకోలేదు. ఇప్పుడు ఏం చేయను? అడుగుతుంది మిమ్మల్ని. ఆర్డర్ పెట్టడానికి డబ్బులున్నాయా లేవా? ముద్దులా నిలబడ్డారేంటి? చెవులు పోయాయా? దీపా, ఆవేశపడుకో. నువ్వు తినడానికి తీసుకొస్తాను, రెస్ట్ తీసుకో. వెళ్తానని చెప్పి ఇక్కడే నిలబడ్డారేంటి? ఓ, అర్థమైంది. మీ జేబులో గాని అకౌంట్లో గాని నయా పైసా కూడా లేదు, అంతేనా? అదేం కాదు దీపా. ఇక చాలు. తిండి విషయంలో కూడా అబద్ధం చెప్పాలని చూడకు. మీరెలాగూ సంపాదించలేరు. కనీసం నువ్వు కట్టిన ఈ తాళైనా అమ్మేసి నా మొహాన్న 4 మెతుకులు పడే. ఆగు దీపా. ఏంటి దీపా నువ్వు చేస్తున్న పని? మెడలో మంగళసూత్రం తీయడం భర్త కరిష్టమని నీకు తెలీదా?
పచ్చని పందిట్లో నా మెళ్ళో 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచి కష్ట నష్టాల్లో నా నీడలాగా తోడుగా ఉంటానని ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చెరామి అని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన నా భర్త ఇప్పుడు నాకు నా కడుపులో ఉన్న బిడ్డకు ఒక్క పూట కూడా తిండి పెట్టలేని అసమర్థుడిగా ఉన్నాడు. పైసా సంపాదన లేకుండా ఊరి నిండా అప్పులు చేసి అప్పులకి వడ్డీలు కట్టలేక మొహం చాటేసి నా భర్త తిరుగుతున్నాడు. ఇంట్లో ఆడపడుచు నా నోటి కాడ కూడు లాగేసింది. ఇంట్లో తిందామంటే నా భర్త తెచ్చిన సరుకులు ఏవీ లేవు. ఈ దరిద్రాన్ని నేను భరిస్తున్నానత్తయ్య. కాని అభం శుభం తెలియని నా కడుపులో బిడ్డ భరించలేదు కదా. ఆ దేవుడు నా నుదుటి రాత ఇంతే అని రాశాడు. కాని నా బిడ్డ పస్తులుండకూడదని నా మెళ్ళో కట్టిన ఈ తాలిబొట్టు నమ్మేసి తినడానికి ఏదైనా తీసుకురమ్మని చెప్పి తీయబోతున్నాను. తప్పంటారా అత్తయ్య? లేదంటే మీ సుపుత్రుడు కట్టిన తాళిబొట్టు తీయకుండా పస్తులుండి చావమని సర్ది చెప్పడానికి వచ్చారా? దీపా! మహేష్, మీ కూతురు చేసింది మీకు తప్పుగా అనిపించకపోవచ్చు. కానీ ఆ తప్పుకు పర్యవసనాలు కడుపులో ఉన్న నా బిడ్డ మీద కూడా పడుతున్నాయన్నదే నా బాధంతా. అది మీకు అర్థం కావట్లేదు. నేనే మిమ్మల్ని అడుగుతున్నాను, నిప్పు లేనిదే పొగొస్తుందంటారా? దేని గురించి అతిగా ఆలోచించకు దేవిక. మన టైం బాగాలేనప్పుడు ప్రతిదీ మనకు నెగిటివ్గానే జరుగుతూ ఉంటుంది. తప్పదు. ఆ నెగిటివ్లోనే మనం పాజిటివ్ని వెతుక్కోవాలి. మన టైం వచ్చే వరకు ఓపిక పట్టాలి. సో దీప అన్న మాటలను చిన్నపిల్ల మాటలనుకుని వదిలే. ఇక పబ్లిక్కి ఆన్సర్ ఎప్పుడు చెప్పాలో ఆ టైమే డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే కాలం అనేది నవ్వేవాణ్ణి ఏడ్చేలా, ఏడ్చేవాణ్ణి నవ్వేలా చేస్తుంది. టైంకున్న గొప్పతనమే అది. కారాపండి. దేవిక, మీ అక్క వాళ్ళు గుర్తొచ్చారా? ఒక స్వీట్ బాక్స్ తీసుకోండి. ఇప్పుడు స్వీట్స్ దేనికి? మనమంతా సాడ్ మూడ్లో ఉంటే స్వీట్స్ తెమ్మంటావేంటి దేవిక? ప్లీజ్ చెప్పించేయండి. ఓకే. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెట్టి చిప్పకూడు తినేలా చేస్తాను. నేను పడ్డ బాధకి 10 రెట్లు ఎక్కువ బాధని అనుభవించేలా చేస్తాను. అందుకే నేను త్వరగా జాబ్లో జాయిన్ అవ్వకూడదని ఈసారి దేవుణ్ణి గట్టిగా మొక్కుకోండి. జాయిన్ అయితే నా టార్గెట్ ఎవరవుతారో మీకే బాగా తెలుసు కదా. ఏమంటారు? మేడం, మీ జాబ్ పోయిందన్న ఫ్రస్ట్రేషన్లో మీరు నా మీద ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు.
మీ మీద నేను చేసిన ఆరోపణలు నిజమని నిరూపించే ప్రయత్నం నేను చేస్తాను. అవి నిజాలు కాదు, ఆరోపణలు మాత్రమే అని తేలితే నా అంతట నేనే మిమ్మల్ని క్షమాపణ అడుగుతాను. కానీ నిజమని తెలిస్తే మాత్రం జరగబోయేది మీ ఊహకే వదిలేస్తుండా. అమ్మో, మందు తాగి రిలాక్స్ అవుదామనుకుంటే శివంగిలా వచ్చి దడదడలాడించిపోయింది. అమ్మో, దెబ్బకి హార్ట్ అటాక్ వచ్చినంత పనైంది. ఆ కళ్యాణ్ గాడు చెప్పింది నిజమే. దేవిక స్పీడ్ చూస్తుంటే నాకు జైల్లో చిప్పకూడు తినిపించేంత వరకు అమ్మో 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 ఆగేలేదు. ఎలాగా ఇప్పుడు? అమ్మో, నేను తనని గాజులు అడిగినప్పుడు ఇంట్లో పెళ్లికొచ్చిన వాళ్లలో దొంగలుంటారు, బ్యాంకు లాకర్లో భద్రంగా పెడతాను అని గాజులు తీసుకెళ్ళింది. కానీ ఆ గాజులు సడన్ గా ఆ బ్రీఫ్ కేసులోకి ఎలా వచ్చాయి? నా వల్లే, నా జాగ్రత్త వల్లే నా కూతురు మాటలు పడాల్సి వచ్చింది. కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన కూతుర్ని కన్నీళ్లు పెట్టుకునేలా చేశాను. నా అంత పాపాత్ముడు ఈ ప్రపంచంలోనే ఉండడు. దీనంతటికీ కారణం ఆ రాస్కెల్ ఆదర్శగాడు. ఆ వెధవ వల్లే ఇంత రాద్ధాంతమో జరిగింది. ఒళ్ళు కొవ్వెక్కి మదంతో కళ్ళు కనపడకుండా పోయి తప్పతాగి పెళ్లి కావలసిన ఆడపిల్ల ఉన్న ఇంట్లోకి ఆంబోతులా ఆలోచించకుండా దూరాడు. నన్ను జైలుకెళ్లేలా చేశాడు. అయినా ఇంత జరుగుతున్నా నన్నెందుకు విడిపించాడో నాకు అర్థం కావట్లేదే. ఇది తేలాలంటే వాణ్ణి అడగాలి, మరో దారి లేదు. అవును, ఇప్పుడైతే తాగి పడిపోయి ఉంటాడు. వెళ్ళి వాడి గుండెల మీద కూర్చొని నిజం కక్కిస్తాను. దేవికా, 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 దేవిక సడన్ గా నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏమీ అర్థం కావట్లేదే. నేనిప్పుడు ఫోన్ చేసి ఫాలో అప్ చేసినా మళ్ళీ నా మీద డౌట్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ తను ఎక్కడికి వెళ్ళిందో, ఏ కూపీ లాగుతుందో అని టెన్షన్గా ఉంది. నీలకంఠం ఈ టెన్షన్ టైంలో ఫోన్ చేశాడంటే హలో, దేవికని జైలుకు పంపించింది నేనేనని నన్ను ఇరికించడానికి ప్లాన్ చేస్తున్నావు కదూ? ఏం మాట్లాడుతున్నావు? నేను నిన్నెందుకు ఇరికిస్తాను? అసలు ఎందుకు కాల్ చేసావో చెప్పు. నా ఇంటికి నీ పెళ్ళాం స్వీట్ బాక్స్ తీసుకొచ్చి నానా గొడవ చేసింది. అది జరిగింది. ప్రామిస్గా తను మీ ఇంటికి వస్తుందని తెలీదు. నువ్వు టెర్రరిస్ట్ కన్నా డేంజర్ అని నాకు బాగా తెలుసు. నువ్వే బ్రీఫ్ కేసులో బంగారు గాజులు పెట్టి నన్ను ఇరికించే ప్రయత్నం చేశావని నాకు డౌట్గా ఉంది. అది దేవికకి డౌట్ వచ్చి నాకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చింది. ఓహో, దేవిక వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళిందన్నమాట.
ఆ బ్యాంగిల్స్ విషయంలో నన్ను అనుమానిస్తే లాస్ మీకే వస్తుంది నీలకంఠం గారు. ఇదంతా జరగడానికి కారణం మీరే. నేను మిమ్మల్ని ముందే వార్నింగ్ ఇచ్చాను, దేవిక బెయిల్ మీద బయటకొస్తే మిమ్మల్ని వెంటాడుతుంది అని. దేవిక ఎలాగో వచ్చి మీకు వార్నింగ్ ఇచ్చింది కాబట్టి ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ ఏ చిన్న అనుమానం వచ్చినా తన టార్గెట్ మీరే అవుతారు. ఏంటి టార్గెట్ అయ్యేది? తన పక్కనే నా మనిషిగా నువ్వు ఉన్నావు కదా, తన మూమెంట్ ఏంటో నాకు ఫోన్ చేసి చెప్పే పని లేదా? అక్కడ ఇంట్లో జరిగిన గొడవకి దేవిక మీద ఫోకస్ చేయలేకపోతున్నాను. ఎనీహౌ మీరు భయపడకండి. ఇకపై తనకి మీ మీద డౌట్ రాకుండా నేను చూసుకుంటాను. అలాగే నాకు 1,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయండి. 1,00,000 దేనికి? ఆల్రెడీ ఇవ్వాల్సింది అందజేస్తూనే ఉన్నాను కదా. అది వేరు, ఇది వేరు. ఇప్పుడు కొత్తగా మిమ్మల్ని సేవ్ చేసే డ్యూటీ కూడా వేశారు కదా, అందుకే చార్జ్ చేస్తున్నాను. తొండ ముదిరి ఓసరవెళ్ళైనట్టు వీడు బాగా మారిపోయాడు. ప్రతిదీ కమర్షియల్ చేసి గుంజాలని చూస్తున్నాడు. ఏంటి, పంపాలా వద్దా అని ఆలోచిస్తున్నావా? ఒక 50 పంపుతాను. బేరాలు నాతో ఆడుకు. హలో 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 నాకు తెలుసండి, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుంది. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఏంటి అర్థం చేసుకునేది? బొగ్గు వేడిగా ఉన్నప్పుడు తాకితే చెయ్యి కాలుతుంది, చల్లగా ఉన్నప్పుడు తాకితే మస అంటుకుంటుంది. అలాగే నేను ఇంటి కోడలైన దగ్గర నుంచి నువ్వు నాతో కలిసిపోయిన తీరును చూసి నాకు చెల్లెలుండుంటే తను నీలాగే ఉండుండేది అనుకునేదాన్ని. అదే భావంతో ఈ రోజు వరకు ఉన్నాను కూడా. కానీ ఈ రోజు నీలో ఎంత స్వార్థం ఉందో చూపించి నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నావు. వదినా, నన్ను అపార్థం చేసుకోకు. అపార్థం చేసుకోలేదు, నీ గురించి నిజం తెలుసుకున్నాను. నా స్థానంలో మరొక అమ్మాయి ఉండుంటే ఈ ఇంటి పరువుని నడి బజార్ను నిలబెట్టేది. కానీ నాకు ఈ ఇంటి మీదున్న గౌరవం, అత్తగారి మీదున్న గౌరవం ఆ పని చేయకుండా ఆపింది. నువ్వు సంపాదిస్తున్నావని, మీ అన్నయ్య సంపాదించట్లేదని మమ్మల్ని చులకనగా చూడకు. డబ్బును బట్టో స్థాయిని బట్టో ఎప్పుడూ గర్వపడకు. ఎందుకంటే లైఫ్ అంటే ఒక చదరంగం లాంటిది. ఆట ముగిశాక రాజు బంటు చేరాల్సింది ఒక పెట్టెలోకే, అది గుర్తుపెట్టుకో. నాకు చెల్లెలుండుంటే తను నీలాగే ఉండేది అనుకునేదాన్ని. వదినా, ప్లీజ్, మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. నా కర్మ కొద్దీ అలా జరిగింది. ఎలా జరిగినా నా మనసు ముక్కలయ్యింది. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా అతకడం జరగదు. కానీ నీకొక విషయం గుర్తు చేస్తున్నాను. నీ పెళ్లికి నా నగలు చైను ఇవ్వడానికి నేను రెడీ అయ్యాను. ఆ విశ్వాసం కూడా లేకుండా పోయింది. సారీ వదినా, ఇవన్నీ మనసులో పెట్టుకుని నా మీద ద్వేషం పెంచుకుని నన్ను దూరం పెట్టుకోదినా. ప్లీజ్ నన్ను ఎక్స్క్యూజ్ చేయవా?
ఆ ఉద్దేశమే ఉండుంటే మీ పిన్ని అరెస్ట్ కావడానికి కారణమైన బ్రీఫ్ కేసులో నీ గాజులున్నాయన్న విషయం చెప్పుండేదాన్ని కదా. మరెందుకు చెప్పలేదో తెలుసా? నువ్వు మమ్మల్ని చీపుగా చూస్తున్నా నిన్ను దోషిగా నిలబెట్టే ఉద్దేశం మాకు లేదు కాబట్టి. సారీ వదినా. ఇలాంటి సారీ నాకు చెప్పక్కర్లేదు కీర్తి. ఇక నుంచి వెళ్ళు. నీకు సారీ చెప్పకపోతే అమ్మ నాతో మాట్లాడని చెప్పింది వదినా. ప్లీజ్ క్షమించారని చెప్పు చాలు. అంటే మీ అమ్మ కోసం సారీ చెప్తున్నావు కానీ నా విషయంలో తప్పు చేశావన్న పశ్చాత్తాపంతో కాదన్నమాట. అయ్యో, నేను పశ్చాత్తాపంతోనే అడిగాను వదినా. నా సారీని యాక్సెప్ట్ చేయి. యాక్సెప్ట్ చెయ్యాలంటే సమయం వచ్చినప్పుడు నేను నిన్నొకటి అడుగుతాను. అప్పుడు నేను అడిగిన దానికి ఎదురు చెప్పకుండా ఒప్పుకుంటానని నాకు మాటివ్వు. మాటిస్తావా లేదా? సరే వదినా, నువ్వేమడిగినా చేస్తాను. ఆ గాడిదని దెబ్బ కొట్టాలంటే ముందు ఈ కుక్కలను సైలెంట్ చేయాలి. అమ్మో, ఇక్కడ కూడా ఉన్నాయా? వీడు ఫుల్గా మందేసి మత్తులో ఉండుంటాడు. మొన్నట్లాగే 4 పీకితే వాడు కీర్తితో ఏం మాట్లాడాడో మొత్తం కక్కేస్తాడు. ఈ అడ్డగాడిదిగాడు ఎక్కడున్నాడబ్బా? ఈ వేధవ మందు కొట్టేసి బయటికెక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు. మందు మావా, ఇల్లంతా వెతికినా కనిపించిన వాడు ఇప్పుడు ఎలా వచ్చాడని షాక్ అయ్యావా? ఎంత కుక్కలకి బిస్కెట్లు వేసి మేనేజ్ చేసావు, కానీ టెర్రస్ పైన ఉన్న నన్ను మాత్రం చూడలేకపోయావు మావా. వరసలు కలుపుతున్నావేంటి? మందు మత్తులో ఏం మాట్లాడినా సైలెంట్గా ఉంటాననుకుంటున్నావా? జాగ్రత్త. సర్లే మావా, ముందు ముందు నీకే అర్థం అవుతుంది. సిప్పే మావా. నీలాంటి పోరంబోకు వెధవతో కలిసి మందు తాగుతానని ఎలా అనుకున్నావురా? అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఆగు మావా, ఆగు. నువ్వు ఇక్కడికి రాగానే నేను 4 పీకి
నా పర్మిషన్ లేకుండా ఇక్కడికి ఎలా వచ్చావని చొక్కా పట్టుకొని అడగాల్సింది పోయి సైలెంట్గా ఉన్నందుకు బాగానే రెస్పెక్ట్ ఇచ్చావు. అయినా ఇది పద్ధతి కాదు మావా. ఏయ్! చంపేస్తాను ఇంకోసారి అలా పిలిచావంటే. నీ టాలెంట్ నాకు బాగా తెలుసు కదా మావా. తీసుకో, ఇదిగో ఈ బిర్యానీ టేస్ట్ చేస్తావా? ముందు నేను అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చెప్పు. నీ ఆన్సర్ తర్వాత చెప్తాను, ముందు ఈ బిర్యానీ టేస్ట్ చేయి. స్మెల్ అదిరిపోతుంది. దా చూడు చూడు. ఏంటి స్మెల్ చూస్తే ఎక్కడో తిన్నట్టు అనిపిస్తుంది కదా. మీ ఇంటి బిర్యానీ నువ్వు గుర్తుపట్టకపోతే ఎలా మావా?